ఆంధ్రప్రదేశ్ వర్క్ చార్టర్డ్ ఎంప్లాయీస్ స్టేట్ అసోసియేషన్ సత్తెనపల్లి తాలూకా యూనిట్ బ్రాంచ్ నందు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడిన జె నాగేశ్వరరావుని ఎస్ఎస్పీ కార్యాలయం ఆవరణందు గల సంఘ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సభలో సత్తెనపల్లి ఎన్ఎస్జేసీఓ అండ్ ఎం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం మురళీధర్, మేనేజర్ ఎంవి సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్క్ చార్టర్డ్ సత్తెనపల్లి డివిజన్ యూనిట్ బ్రాంచ్ అధ్యక్షులు ఎం మరియదాసు, ప్రధాన కార్యదర్శి ఉడుమల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ప్రసన్నాంజనేయులు, శంకర్రావు, సాల్మాన్ రాజ్, టి శ్రీనివాస్, బ్రహ్మానందం, మేరీలు, ఆదం సాహెబ్, ఆంజనేయులు, చట్టా శ్రీనివాసరావు, ప్రకాష్, బంకారాజు, కె కోటేశ్వరరావు, పీడబ్ల్యూడి వర్క్ షాప్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్స్ కేంద్ర కమిటీ కార్యదర్శి కంబాల శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దుర్గేష్, అనుష, సుందర్రావు, అసోసియేషన్ సభ్యులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లస్కర్లు, ఎన్ఎస్పీ కెనాల్స్ అధికారులు, సిబ్బంది తదితరులు నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను ఈరోజు దానికి మన సభ్యులు మా సభ్యులు అందరూ సహకరించడం వల్ల నేను ముందుగా యూనియన్ అంటే ఒక సంస్థ, ఒక వ్యవస్థ. మీరు లేని నేను లేను, ఎవరు లేదు. నేను సాగరించి చేసుకుంటూ నాకు నేను జాయిన్ అయిన సంవత్సరం నుంచే యూనియన్లో పాల్గొని సమస్యలు ఎదుర్కొన్నాను. యూనియన్లో ఉంటే నష్టపోవడం ఎక్కువ జరుగుతుంది. 90% మామూలుగా నివేదాలు వస్తుంది. కానీ దానిలో నాకు సమర్థించుకొని చేసి నిలబడి వాడే నాయకులు, ప్రజల కోసం మన నాయకులు, మన వర్కర్ల కోసం. అప్పుడు మేము చాలామంది ట్రాన్స్ఫర్ చేశారు, దీనందుకు నిలబడ్డారు. అదేవిధంగా మాచర్ల గురించి గుంటూరు వచ్చినా కూడా మన రాధాకృష్ణ ఆయన గట్టిగా నిలబడ్డందుకు కూడా మనం 4 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ విషయం మన మురళి గారికి ఎస్సీ గారు డైరెక్ట్గా జైలులో గట్ట పెట్టుకొని తీసుకుని ఆయన అంటే యూనియన్ అంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ సమర్పించుకొని వెళ్ళిన వాడే నాయకుడు. కాబట్టి నేను తెలుసుకున్నాను, అడుగుతాను. 90% వీటిలో చెప్పడం నాకు రాదు, కానీ నాయకుల దగ్గర కానీ తెచ్చుకొని పోయే మాట్లాడే కెపాసిటీ ఉంది. మాట్లాడతాను, మినిస్టర్తో కూడా మాట్లాడతాను. అంత మాట్లాడే విధానం తెలుసు, కానీ మీటింగ్లో కూడా కొద్దిగా నేను చెప్పలేను. ఇవి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు అప్పుడు ఉన్న మన మోయిదారు టీ గారు ఒక విషయాన్ని సార్ అందరూ సమానే, అన్నీ ఒకే రకంగా ఉంటారంటే ఒక చేసాలంటే ఒక చేయని వాళ్ళు ఉంటారు. సార్ మీరు దయ ఉంచి ఎవరికి చేయకుండా అందరికీ జీతాలు వచ్చేసారు. మీరు తలుచుకుంటే జీతం మా వర్గంలో ఎవరికి రాదు సార్ అని మెసేజ్ పెడితే ఉదయపూర్వకం స్వీకరించారు. నాయసరా అందరూ అందరికీ కరెక్టే, చేసామని చేయాలి, కానీ పని ఉన్నప్పుడైనా చెయ్యండి. అది వాస్తవం. పని ఉన్నప్పుడైనా చేయాలి, పని లేనప్పుడు ఎట్లా తిరుగుతున్నాం, పని ఉన్నప్పుడైనా చేయాలి. ఆ విధంగా నాకు మన ఈ గారు అప్పుడు ఉన్నట్టు ఈ గారు నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను గుంటూరులో ఇంతమంది యొక్క మన్నాలు పొంది ఉన్నాను. దీనికి నాకు మన ఈ గారు తరఫున ఆఫీస్ వచ్చే సమావేశం వల్ల లేట్గా వచ్చాను. ఈరోజు ఈ సభ తెలియజేసిన అందరికీ ముందు నమస్కారాలు తెలియజేస్తాను. మన సత్తెనపల్లి డివిజన్ నుంచి స్టేట్ లెవెల్ క్యాడర్కి నామినేట్ అవ్వడం అనేది ఒక రకంగా మన డివిజన్ ఇచ్చిన స్టేట్ లెవెల్లో నాగేశ్వరరావు గారికి ముందుగా తెలియజేస్తాను. స్టేట్ క్యాడర్ పోస్ట్ని సద్వినియోగం చేసుకుంటూ మన వాళ్ళందరికీ చిన్న చిన్న సమస్యలుగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వీళ్ళకి మంచి పేరు రావాలని ఈ సభ కోరుకుంటున్నాను. ఈ అవకాశం